చూశారు కదా, మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విన్నాము. కేజ్రీవాల్ సీఎం ఆయన జైలుకి వెళ్ళొచ్చారు. ఇటు చూస్తే కేరళ సీఎం కూడా పినరై విజయన్ సిపిఎం నేత ఆయన. ఇప్పుడు ఆయన పేరు కూడా వినిపిస్తోంది. కేరళ లిక్కర్ స్కామ్కి ఆయనకి లింక్ ఉందని, ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అక్కడ మీడియా గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కవిత గారి పేరు వినిపించింది. మామూలుగా ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ ఒక మాజీ సీఎం కూతురు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు, ఆమె కూడా మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తన పేరు పదే పదే ఇలా లిక్కర్ కుంభకోణాల్లో ఎందుకు వినిపిస్తోందంటారు? మీరే చెప్పినారమ్మా ఇంటర్వ్యూలో, మీరు మీ ఇంట్రడక్షన్లో మాజీ సీఎం కూతురు, పెద్ద తెలంగాణ నాయకురాలు, ఎమ్మెల్సీ అని ఇంత ఇంట్రడక్షన్లో చెప్పినారు. అందుకనే బట్టగాల్చి మీద వేస్తున్నారు. ఇప్పుడు మీ మీద నా మీద వేస్తారు అవుట్గానే. పెద్ద హోదాలో ఉన్నది కాబట్టి, పెద్ద ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నది కాబట్టి రాళ్ళు కొట్టచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది కేసీఆర్ గారిని, ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలా, వారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఒక నాయకులు ఆ కేసును ముందుకు పట్టుకొచ్చేసి దాంట్లో ₹1 కూడా ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా ఎవరికి దొరకలేదు. ఒక తప్పుడు కేసు పెట్టి తనని 5 నెలల పాటు జైల్లో బంధించి, తర్వాత కేజ్రీవాల్ను బంధించి, అందరినీ కూడా అంటే మాకు వ్యతిరేకత ఉండకూడదు, అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో 1 shot 2 birds అని చెప్పని ఢిల్లీలో ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, 1 shot 2 birds, బట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ ఈజ్ డూయింగ్. పినరాయి విజయన్ వెరీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, కేరళను అద్భుతంగా అభివృద్ధి పథంలో నిలబెట్టిండు, నడిపించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయనను గద్దెదించాలా అంటే ఏం చేయాలా? బట్టగాల్చి మీదేయాలా. బట్టగాల్చి మీదేయాలంటే లుకింగ్ ఫర్ సాఫ్ట్ టార్గెట్స్. అనవసరంగా ఇవాళ తనను కూడా మళ్ళీ అక్కడ లిక్కర్ స్కామ్ కాబట్టి ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ అంటే ఈజీగా నమ్ముతారు. అది ఢిల్లీలో జరిగింది, ఇది కింద కేరళ కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక చీప్ ఎలక్టోరల్ స్ట్రాటజీలో భాగంగా ఇవాళ ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కవిత గారు కూడా కొట్టేసినారు, నేను డిఫమేషన్ ఇస్తాను, మీరు కనుక తప్పు అని చెప్పని ఒప్పుకొని మీరు రిజాయిండర్స్ కనుక ఇవ్వకపోయినట్టయితే నేను ఐ పుల్ యూ టు ద కోర్ట్ అని కూడా చెప్పినారు. కాబట్టి ఇవి నిలబడే ముచ్చట్లు కావు, అనవసరమైన ఆరోపణలు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే మీలాంటి మీడియా సంస్థలు కూడా తప్పుడు ఆరోపణలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీదనే చర్చలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పినరాయి విజయన్ కేరళలో చేసిన మంచి పనుల మీద చర్చ జరగదు. పినరాయి విజయన్ అంటే లిక్కర్ స్కామ్లు ఇన్వాల్వ్ అయిండు అనగానే పెద్ద చర్చలు. అంటే చర్చ పెట్టాలి, అవినీతి జరిగినప్పుడు తప్పనిసరిగా మీడియా బాధ్యత అవుతుంది. కానీ తప్పుడు ఆరోపణలను తెలిసిన తర్వాత కూడా దాని చుట్టే చర్చలు తెప్పి భావ నియంత్రణకు పాల్పడి, చామ్స్కీ చెప్పినట్టుగా థాట్ పాలిసింగ్కు పాల్పడి ఇవాళ ఒక తప్పుడు రాజకీయాలకు మీడియా కూడా వత్తాసు పలికినట్టు అవుతా ఉంది. దురదృష్టకరం. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంటున్నారు, మీడియా కూడా ఇలాంటి ఆరోపణలకు వత్తాసు పలుకుతోంది అంటున్నారు. మరి ఢిల్లీ మద్యం స్కామ్ విషయంలో ఏం జరిగింది? ఇలాగే మీరు కొట్టి పారేశారు, ఆ తర్వాత ఎన్ని ఆధారాలు బయటకు వచ్చాయో చూసాము. సరే, జైలుకు వెళ్ళారు, వాదనలు జరిగాయి, 5 నెలలు ఒక ఎమ్మెల్సీ ఉండి వచ్చారు జైల్లో అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కేరళ స్కామ్లో ప్రత్యేకంగా ఈమెను ఎందుకు తీసుకొస్తారు ఇంతమంది ఉండగా? స్వరూపమ్మ జిస్కే హాత్ పే లాఠీ ఉస్కా భయస్ అన్నట్టు, అంటే తెలుగులో ఏంటంటే గుదిపెవడుతుంటే బర్రె ఆడిది అంటారు. అట్లా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక చిల్లర రాజకీయం చేస్తూ కేంద్ర రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఆయుధాలుగా మలుచుకొని ప్రతిపక్షాలపైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది. ఆ దాడిలో భాగంగా కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడం కోసం అని చెప్పని కవిత గారిని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసినారు, ఆ కేసులు ఇరికిచ్చినారు. మీరు ఆధారాలు అన్నారు, అవి ఆరోపణలు. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఒకవేళ కనుక కేసు పెట్టాలనుకుంటే 100 రకాల కేసులు లగచర్యలు పెట్టలే రైతులను. పాపం ఇప్పటికి కూడా రైతులు మనదా కూడా సురేష్ అని ఒక్కడికి మొన్న ఎప్పుడో వచ్చినట్టుంది, 5-6 నెలలు జైల్లోనే ఉన్నారు. అమాయకమైన రైతులను కూడా జైల్లో పెడుతున్న ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైతే రాజ్యాంగేతర శక్తులుగా మారి
రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా ఒక క్రూరమైన మనస్తత్వంతో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పనిచేసినప్పుడు వాటి వాళ్ళకి అధికారం వస్తే ఏం జరుగుతుందో చూసినాం, చాలా సందర్భాల్లో చూసినాం. ఇది మీరు ఢిల్లీ స్కామ్ కూడా అట్లాగే నీటి మీద బుడగలెక్క తేలిపోతుంది. ఈ ఆరోపణలు కూడా తప్పనిసరిగా వీగిపోతాయి. ఇది కేవలం కేరళను కబ్జా చేయటం కోసమో లేకపోతే కేరళలో ఎన్నికల వాతావరణంలో మేము ముందున్నామని చూపెట్టడం కోసం, పినరాయి విజయన్ను బదనాం చేయటం కోసం ఇవాళ కవిత గారిని టార్గెట్ చేస్తూ 1 shot 2 birds, ఇటు ఇక్కడ దెబ్బ పడుతుంది, మరి అక్కడ కేరళలో కూడా పడుతుంది. కొంత కాంగ్రెస్కు కేరళలో కొంత ఆశలు ఉన్నాయి. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు గెలిచినారు, ఆయన వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ గారు గెలిచినారు. కాబట్టి అక్కడ ఏదో కొంత ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అక్కడ ఏదో మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పని ఒక చర్చ జరుగుతున్నది, క్యాండిడేట్గా పోతాడని. సో దే వాంట్ సెట్ ఎ కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్, ఒక హీటప్ చేయడం కోసం ఒక తప్పుడు ఆరోపణతోటి ఒక ఎన్నికల వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నిలబడదు, వీగిపోతుంది. ఇది కొంతమంది ఏదో ఎన్నికల స్ట్రాటజిస్టులు కూర్చొని వండినటువంటి ఒక వంటకం లెక్క ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదని నేను భావిస్తాను. శ్రవణ్ గారు, సరే కాసేపు మనం కవిత గారి పేరుని పక్కన పెట్టేద్దాం. ఇటు చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన కావచ్చు, ఇటు చూస్తే కేరళ సీఎం విజయన్, వీళ్ళిద్దరు కూడా సచ్చీలత సిద్ధాంతాలు అని మాట్లాడతారు. ఇలాంటి సీఎంల పేర్లు ఎక్కువగా ఈ లిక్కర్ స్కామ్లో ఎందుకు వినిపిస్తున్నాయి? ఎందుకంటే సీఎం జైలుకి వెళ్ళొచ్చే వరకు అందరూ కూడా ఏం లేదులే అనుకున్నారు కేజ్రీవాల్ విషయంలో. ఇప్పుడు విజయన్ పేరు వినిపిస్తోంది. ఎందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రుల పేర్లు ఇలాంటి స్కామ్స్లో వినిపిస్తున్నాయి? దీని వెనక ఇంకేమైనా కారణం ఉందంటారా? మా దురదృష్టం ఏంటి, ఇప్పుడు బట్ట కాల్చి నేను మీదేస్తా, మీరు తప్పు చేసిండ్రు అంట, దాన్ని తప్పు చేసిండ్రు అని చెప్పని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని అంట. ఏం చేస్తాము, దురదృష్టం. ఇప్పుడు ఇవాళ అంటే మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకుంటే గుజరాత్లో ఏదో పోర్ట్లో అదాని గారి పోర్ట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినాయి అని చెప్పారన్నారు. అసలు అదాని పోర్ట్లో ఎందుకు దొరికినాయి అని అంటే ఏం సంబంధాలు ఉన్నాయి, విచారణ జరగాలనంటే అదాని పోర్టు కాబట్టే దొరికింది, ఇంకో పోర్టులో అయితే దొరకకపోతుండే అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఆరోపణకు ఆరోపణలు ఉంటాయి. ఇది కేవలం రాజకీయ కక్షతోటి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది కేజ్రీవాల్ విషయానికి వచ్చినట్టయితే, కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి, పంజాబ్లో గెలిచినాడు, గుజరాత్లో ఫుట్ ప్రింట్ సీరియస్గా ప్రయత్నం చేసినాడు, మహారాష్ట్రలో ఎంటర్ కావాలని ప్రయత్నం చేసినారు, మన తెలంగాణలో కూడా ఏదో కొంత ప్రయత్నం చేసినారు. సడన్గా ఆయన ఒక పాన్ ఇండియా లీడర్గా కనబడతా ఉన్నాడు. ఆయనను ఢిల్లీలో కట్టడి చేయాలా? కేజ్రీవాల్ బలం ఏంటి? నా కులం కాదు, నా ధనం కాదు, క్యారెక్టర్ బలం కేజ్రీవాల్ది. సో కేజ్రీవాల్ క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ విల్ స్టార్ట్ ఇండాల్జింగ్ ఇన్ క్యారెక్టర్ అసాసినేషన్. కేజ్రీవాల్ బలం మీద దెబ్బ కొట్టాలంటే ఆయన కులం కాదు, ఆయన ధనం కాదు, ఆయన గుణగణాల మీద దెబ్బ కొట్టాలి, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ పైన దాడి చేసిండ్రు. పినరాయి విజయన్ కూడా నాన్ కరప్ట్, ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ఒక ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుంటే ఒక ప్రభుత్వం. కేరళ ఈ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇస్ బికాజ్ పినరాయి విజయన్ లాంటి వాళ్ళు పనిచేసిన తీరు కావచ్చు, అక్కడ ఉత్పన్నమైన సమస్యలను తను హ్యాండిల్ చేసిన పద్ధతి కావచ్చు. సో ఇప్పుడు ఆయన మీద నేను గెలుపొందాలా, నేను ఆ ప్రభుత్వాన్ని కూలదీసి నేను గద్దెనెక్కాలా వచ్చే ఎన్నికలు? ఎట్లెక్కాలా? నేనేం చేస్తా చెప్పట్లేదు ఇవాళ రేపు. ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసి ఇప్పుడు ఇలా చూస్తాను తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పని అనేక రకాల బట్టగాల్చి మీదేసిండు. ఒక కేసు బీగలేదు, 13 నెలల్లో ఆయనే తేలిపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళ రాజకీయాలలో ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ ఐడియాలజికల్ ఎంగేజ్మెంటు, తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టో డ్రివెన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లేదు. మడ్ స్లింగింగ్ డ్రివెన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, క్యాంపెయిన్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ బురద జల్లే ప్రయత్నంలో భాగంగా బురదని ఎక్కువ జల్లితే తను ఎక్కువగా బదనాం అయితే నాకు అంత మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక రీతిలో ఇవాళ రాజకీయం నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా బీజేపీ ఢిల్లీలో అట్లా చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు మరి ఏం స్ట్రాటజీ అనుకున్నారో, విజయన్ను దెబ్బ కొట్టడం కోసం కవిత గారి పేరును వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు కేసీఆర్ గారు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు కేజ్రీవాల్ హెస్ బికమ్ ఏ నేషనల్ లీడర్, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అట్లే నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయినారు. ఆయన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జనాదరణ పొందినారు. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక
వివిధ పార్టీల నాయకులతోటి ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలన్నట్టు ఒక ఆలోచన చేసినారు. ఒక ఫెడరల్ ఫ్రంట్ కట్టాలని ప్రయత్నం చేసినారు. సో అటు కేజ్రీవాల్ను కొట్టే ప్రయత్నం చేసినారు. ఎవరైతే నేషనల్ లెవెల్లో ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక కేసీఆర్ను దెబ్బకొట్టినారు. సో వీళ్ళిద్దరూ కూడా కొరకరాని కొయ్యలుగా భారతీయ జనతా పార్టీకి కావటము, కొంత కాంగ్రెస్ నేషనల్ పార్టీకి కావటం, వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ ఇద్దరి పైన దాడిలో ఆ ఇద్దరి భాగస్వామి